ప్రభునామమునకు వందనాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొక ఆదివారం జూన్ 20వ తారీఖు ఈరోజు మీ ముందుకు వచ్చి ఈ రీతిగా దేవుని వాక్యమును అందించే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపను బట్టి ఉదయకాలమున మీ బిడ్డలకు ఈ వాక్యమును అందించే భాగ్యాన్ని అందిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పేరుతో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తమ రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారైండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. దేవుడు తన వాక్యము దీవించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. ఈరోజు ఫాదర్స్ డే, తండ్రుల యొక్క దినోత్సవము, లేకపోతే తండ్రుల యొక్క రోజు అనేది లేఖన భాగములు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. నిజమే, ఈ లోకములో మనము ఆలోచన చేస్తే తండ్రి లేకుండా సృష్టి లేదు, తండ్రి లేకుండా కుటుంబము లేదు, తండ్రి లేకుండా ఆశీర్వాదాలు లేవు. మొదట మన తండ్రి దేవుడు, ఆ తర్వాత ఈ లోకంలో మనకి శారీరకముగా జన్మించినటువంటి వారు తండ్రి. అలాగనే ఈ తండ్రుల ఆదివారమున లేదా ఫాదర్స్ డే రోజు నిజముగా మనం ఆలోచన చేస్తే ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా నీ తండ్రిని నువ్వెలా గౌరవిస్తున్నావు, నీ తండ్రిని నువ్వెలా సన్మానిస్తున్నావు, నీవెలా నీ తండ్రిని సంతోషపరుస్తూ ఉన్నావు అనేది మనం అనేక సార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిజమే, తండ్రి కూడా ఆలోచన చేయాలి. ఈ లోకంలో తన బిడ్డలు తనను గౌరవించాలంటే, తనను అదిగో ఆశీర్వదించాలంటే, తనను ప్రేమించాలంటే, అదిగో తనకు గౌరవము తేవాలంటే నిజముగా తండ్రి అనే ఆ బాధ్యత, లేదా తండ్రి అనేటువంటి ఆ నామమునకు, ఆ పేరుకు తగినట్లుగా జీవించాలి అనేది దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. బైబిల్లో చాలా మంది తండ్రుల గురించి గొప్పగా రాశారు. అబ్రహాముని గురించి రాశారు, ఆ తర్వాత మన జ్ఞాపకం లాభాను గురించి రాశారు, ఆ తర్వాత జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ యెఫ్తాను గురించి రాయబడి ఉంది బైబిల్లో. మంచి తండ్రులను మనం బైబిల్లో చూస్తా ఉన్నాం. అయితే ఈరోజు మనము జ్ఞాపకము చేసుకుంటున్న అంశం ఏమిటంటే మంచి తండ్రి. మంచి తండ్రి ఈ లోకంలో ఎలా ఉంటాడు, అదిగో మంచి తండ్రి ఎలాగా జీవిస్తాడు, లేకపోతే మంచి తండ్రి తన బిడ్డల విషయంలో ఎలా ఉంటాడు అనేది మనం చూడబోతా ఉన్నాం. ఒకటి, మంచి తండ్రి అదిగో తన బిడ్డల కొరకు ప్రార్థించేవాడుగా ఉంటాడండి. రెండవది, మంచి తండ్రి ప్రియ దేవుని బిడ్డలారా తన బిడ్డలకు మంచి ఈవులను ఇచ్చేవాడిగా ఉంటాడు. మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే మంచి తండ్రి తన బిడ్డలకు మంచిని బోధించేవాడుగా ఉంటాడు. నాలుగవది, ఒక మంచి తండ్రి తన బిడ్డలను ప్రేమించేవాడుగా ఉంటాడు అని దేవుని
వాక్యము మనతో మాట్లాడుతుంది. నిజముగా ప్రియ దేవుని బిడ్డలారా, మరి రోజు తండ్రులైనటువంటి వారు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నీ బిడ్డలు నిన్ను గౌరవించాలంటే, నీ బిడ్డలు నిన్ను ప్రేమించాలంటే, నీ బిడ్డలు నీ మాట వినాలంటే నువ్వు మంచి తండ్రిగా ఉండాలి. ఆ బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మంచి తండ్రి తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈనాడు ఎంతమంది క్రైస్తవ తండ్రులు లేకపోతే లోకంలో ఎంతమంది అదిగో తండ్రులుగా ఉన్నటువంటి వారు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారు, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు, బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నారు, బిడ్డల ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నారు, బిడ్డల యొక్క యోగక్షేమాల కోసం ప్రార్థన చేస్తున్నారు, బిడ్డల యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థన ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదుని మంచి తండ్రి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది ఒకానొక దినాన తనకు కుమారుడు జబ్బు పడితే ఆ కుమారుడు ఆ జబ్బు పోవాలని, ఆ కుమారుడు బాగుపడాలని, ఆ కుమారుడు ఆరోగ్యాన్ని పొందుకోవాలని ఏం చేశాడండి? 7 దినములు ఉపవాసం ఉండి ఆ బిడ్డ కొరకు ప్రార్థించినట్లుగా దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. ఇది 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేల నుండి ఆ బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి ఆ నేల నుండి లేవనెత్తుకు వచ్చిన గాని అతడు సమ్మతింపక ఎంత గొప్ప విషయం తెలుసండి. బిడ్డ బలహీనుడుగా ఉన్నప్పుడు ఏం చేయాలంట? తల్లిదే కాదు బాధ్యత, తండ్రిది కూడా బాధ్యతే. ఎందుకంటే తండ్రి నిజముగా బిడ్డల ఎడల బాధ్యత కలిగినటువంటి వాడు కనుక ఆ తండ్రి అనేటువంటి వాడు ఏం చేయాలంటే అదిగో బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. నిజమే, బైబిల్లో మనం చూస్తున్నాం. మరి యోబు కూడా తన బిడ్డలు ఎక్కడైనా పాపం చేసి దేవునికి విరోధులు అవుతారేమోనని, దేవునికి అవిధేయులు అవుతారేమోనని ప్రతి దినము ఉదయము సాయంకాలము ఆ బిడ్డల నిమిత్తము దేవుని దగ్గర నైవేద్యములు పెట్టేవాడని ఆ యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో రాయబడినది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నీ బిడ్డలు బాగుండాలని, నీ బిడ్డలు పాపము చేయకుండా ఉండాలని, నీ బిడ్డలు ఆరోగ్యవంతులుగా ఉండాలని ఒక మంచి తండ్రిగా నువ్వు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల కొరకు దేవుణ్ణి బ్రతిమాడగలుగుతూ ఉన్నావా? దేవుని దగ్గర కన్నీరు కార్చగలుగుతూ ఉన్నావా? లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. రేయి వేకువజామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు పాదముల యొక్క నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకని విలాప వాక్యములో గ్రంథములో మనం చూస్తా ఉన్నాం. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే మార్కు సువార్త 5వ అధ్యాయము 23వ వచనములో కూడా రాయబడిన సంగతులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, నా చిన్న కుమార్తె సాగునై ఉన్నది, అది బాధపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచి ఉంచవలెనని. నిజంగా ఎంత గొప్ప తండ్రి అండి. అదిగో ఆ బిడ్డ బలహీనులుగా మంచం పట్టి ఉన్నప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయనను బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు, ఆయన దగ్గర ప్రాధాన్యపడుతున్నాడు. ఆయన వచ్చి చేతులుంచి నా బిడ్డను అయ్యా బాగు చేయ. నిజంగా ప్రియ దేవులారా, ఇలాంటి తండ్రి ఏ కుటుంబంలో ఉంటాడో, ఏ బిడ్డలకైతే ఉంటాడో ఆ బిడ్డలు ఆ తండ్రిని మర్చిపోరు, ఆ తండ్రిని గౌరవిస్తారు, ఆ తండ్రిని పొగుడుతారు అనేది ఈ సమయంలో మనం చేస్తున్నాం. మంచి తండ్రి తన బిడ్డల కొరకు ప్రార్థన చెయ్యను. ఒకటి. రెండవది, మంచి తండ్రి తన బిడ్డలకు మంచి ఈవులను ఇచ్చును అని రాశాడు బైబిల్లో. నిజముగా లేఖన భాగాలు సెలవిస్తా ఉన్నాయి. ఈనాడు బిడ్డలు చేసుకొస్తే తల్లిదండ్రులు ఎర్రగా నుండి తిని అదిగో సంతోషిస్తా ఉన్నారు. అదిగో వారి ఇళ్ళ దగ్గర నుండి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ బిడ్డలను బాధించే తల్లిదండ్రులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, నిజముగా మన యొక్క జీవితంలో తండ్రులుగా మంచి తండ్రి అనిపించుకోవాలంటే బిడ్డలకు ఏదో ఒకటి మనము భద్రం చేయాలి.
వారికి ఏదో ఒక ఆస్తిని మనం ఏర్పాటు చేయాలి. వారి భవిష్యత్తు కొరకు అది చదువే కావచ్చు, అది ఉద్యోగమే కావచ్చు, అది ఇల్లే కావచ్చు, అది ఆస్తే కావచ్చు, ఏదైనా మంచి ఈవులను బైబిల్లో అదే రాశాడు. మా మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరియునగా. ఇక్కడ రాయబడిన మాట, మనం చెడ్డవారమే, కానీ మన బిడ్డలకు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంట, మంచి ఈవుల్ని ఇవ్వాలంటే. అదిగో వారిని చెడు మార్గంలో నడిపించడం కాదు, వారి చెడ్డవారిగా తయారు చేయడం కాదు, వారిని అదిగో దిక్కులేని వారిగా తయారు ఏది విడిచిపెట్టడం కాదు, వారిని అనాథలుగా విడిచిపెట్టడం కాదు. ఏం చేయాలి, మంచి తండ్రి ఆ బిడ్డలను ఏం చేస్తారంట, వారికి మంచి ఈవుల్ని ఇస్తారంట. సామెతల గ్రంథములో రాయబడి ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే 13వ అధ్యాయము 22వ వచనాన్ని లేఖన భాగాల నుండి మనం చూద్దాం. చూడండి, మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికి కర్తలుగా చేయను. హల్లెలూయా. ఈ యొక్క ఉదయ కాలమున మంచివాడు పిల్లల పిల్లలను ఏం చేస్తారంట, ఆస్తికి కర్తలుగా. ఈనాడు చాలా మంది బిడ్డలు తల్లిదండ్రులను తిరుగుబాటు చేస్తారు. కారణం ఏంటంటే, నువ్వేం నాకు ఇచ్చావు, నువ్వేం నాకు సంపాదించావు, ఇదిగో నువ్వు నాకేం భద్రపరిచావు అని అడుగుతున్నారు. కారణం ఏంటంటే, అదిగో వారి సుఖాలు చూసుకున్నారు, వారి సంతోషాలు చూసుకున్నారు. అదిగో త్రాగుడుకో, జూదానికో, అదిగో విచ్చలవిడితనానికో ధనాన్ని వృధా చేసేస్తున్నారు. బిడ్డలకు ఏం మిగల్చున్నా. ఒక రోజు ఏశావు ఏడుస్తున్నాడు తండ్రి దగ్గరకు వచ్చి, నా తండ్రి నా కొరకు ఒక్క ఆశీర్వాదం కూడా మిగల్చలేదా, నా కొరకు ఒక్క ఆశీర్వాదం కూడా మిగల్చలేదని ఏడుస్తూ ఉన్నాడు. నిజమే ఇక దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చేస్తున్నాం, దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, మంచి తండ్రి తన బిడ్డలకు మంచి ఈవులను ఇస్తాడంటండి. అంటే వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాడు, లేక వారిని ధనవంతులుగా ఉంచుతాడు, లేక వారిని ఉన్నతమైన వారుగా తీర్చిదిద్దుతాడు. అలాంటి తండ్రులు ఈ లోకంలో ఉంటే వారు ఎప్పుడు గనపరచబడతారు, వారు ఎప్పుడు పొగడబడతారు అనేది దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. కాబట్టి మంచి తండ్రి తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాడు. ఒకటి. రెండవది, మంచి తండ్రి తన బిడ్డల కోసం ఆస్తిని కూడబెడతాడు, లేకపోతే మంచి ఈవులను వారికి ఇస్తాడు అనేది దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే, మంచి తండ్రి బిడ్డలను మంచి మార్గములో నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ సమయంలో మనం చేస్తున్నాం, తండ్రి చెడ్డవాడే కావచ్చు, కానీ ఏ తండ్రి కూడా బిడ్డ చెడిపోవాలని ఆశపడడు. మంచి తండ్రి అనేవాడు వారి బిడ్డలను ఏం చేస్తాడంట, మంచి మార్గములో, దేవుని యొక్క మార్గములో, దేవుని యొక్క బోధలో వారిని నడిపిస్తాడు, పెంచుతాడు అనేది దేవుని వాక్యం శ్రమిస్తా ఉంది. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనాన్ని బైబిల్ నుండి మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతను కలుగు చేయనట్లు తన పిల్లలను తన ఇంటి వారు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు. హల్లెలూయా. దేవుడిస్తున్న సాక్ష్యం అనేది ఒక తండ్రిని గురించి దేవుడిస్తున్న సాక్ష్యం. అబ్రహాముని గురించి దేవుడు మాట్లాడుతున్న సాక్ష్యం ఏంటంటే, అబ్రహాము తన ఇంటి వారు తన పిల్లలను ఏం చేశారంట, నీతి న్యాయములు జరిగించేవారు గాను, నీతి మార్గములో యెహోవా మార్గములో గైకొనేవారు గాను వారిని తీర్చిదిద్దాడని నేను ఎరుగుతున్నాను. అంటే దేవుడు చూశాడు అబ్రహాముని, తన బిడ్డలను నడిపించే విధానం. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో మనం చూస్తా ఉన్నాం, బిడ్డలను దేవుని మార్గంలో నడిపించరు, అదిగో బిడ్డలను దేవుని యొక్క వాక్యములో పెంచరు. ఈనాడు ఏం చేస్తారంటే, అదిగో బిడ్డలకు సెల్ ఫోన్లు ఇచ్చేసేసి తల్లిదండ్రులు ఏం చేస్తారు, చర్చికి వస్తున్నారు. అదిగో వారి ఇంట్లోనే ఉండి ఆ సెల్ ఫోన్ చూసుకుంటూ అదిగో వాడు దేవునికి విరోధముగా జీవిస్తా ఉన్నాడు. ఉదయ కాలంలో మనం చేస్తున్నాను, అదిగో దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, నీ కుమారుడను నీ కుమార్తెను
నువ్వు మంచి మార్గంలో నడిపిస్తున్నావా? నువ్వు దేవుని మార్గంలో నడిపిస్తున్నావా? దేవునికి ఇష్టంగా నడిపిస్తున్నావా? దేవుని బోధ నేర్పిస్తున్నావా? బైబిల్ ఏం చదువుతుంది? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైన ఆ మార్గము తొలగిపోడు అని రాశాడు. అంతేకాదు ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో కూడా రాయబడినటువంటి మాట, ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీ 6:4, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను. హల్లెలూయా. పిల్లల కోపం రేపం కాదు, ప్రభు యొక్క బోధలోను ప్రభు యొక్క శిక్షలోను వారిని పెంచాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు నీ బిడ్డలను దేవుని మార్గంలో నడిపిస్తున్నావా? అదిగో నీ బిడ్డలను ప్రభు యొక్క బోధలో పెంచుతున్నావా? ప్రభు యొక్క శిక్షలో వారిని పెంచగలుగుతున్నావా? అలా పెంచితే అదిగో ఆ బిడ్డ గొప్పవాడై రేపు నీకు కిరీటముగా ఉంటాడు, రేపు నిన్ను సంతోషపరిచే బిడ్డగా ఉంటాడు, నువ్వెచ్చే బిడ్డగా అదిగో ఆ బిడ్డ తయారవ్వాలి. కనుక ఈ సమయంలో మనం చేస్తున్నాను. ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా వారి బిడ్డలకు పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుని అదిగో వాక్యమును ధ్యానం చేయడానికి ఏం చేసేవారు అంటండి? వారి నుదుటి మీదను వస్త్రముల మీదను దేవుని వాక్యాన్ని రాసేవారు. అందుకనే వారి యొక్క మార్గాలు బాగుంటాయి, వారి జీవితాలు బాగుంటాయి. కాబట్టి మంచి తండ్రి ఏం చేస్తాడంటే బిడ్డలను దేవుని మార్గములో నడిపిస్తాడు అనేది దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 4వదిగా జ్ఞాపకం చేసుకుంటే మంచి తండ్రి బిడ్డలను ప్రేమిస్తాడు. ఏం చేస్తాడంటే బిడ్డలను ప్రేమిస్తాడు. మంచి తండ్రి బిడ్డలను ప్రేమించేవాడుగా ఉంటాడు. వాడు చెడ్డవాడు కావచ్చు, వాడు మాట ఎదరవాడు కావచ్చు, వాడు దుర్మార్గుడు కావచ్చు, ఏ తండ్రి కూడా తన బిడ్డ చెడ్డవాడని చెప్పుకోడండి. వాడు ఎంత దోషైనా, వాడు ఎంత తప్పు చేస్తున్నా, వాడు దొంగ అయినా, వాడు దోచుకునేవాడైనా తండ్రికి ఎప్పుడు మంచివాడుగానే కనబడతాడు. బైబిల్లో మనం చూస్తే అదిగో తప్పిపోయిన కుమారులను జ్ఞాపకం చేసుకుంటే తండ్రితో తెగదమ్ములు చేసుకొని తన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయి అదిగో ఇష్టానుసారంగా జీవించి తనంత వ్యర్థపరుచుకొని దిక్కులేని వాడుగా, దరిద్రుడుగా అదిగో అతడు తయారైపోయాడు. చివరికి తన తప్పు తెలుసుకొని తన ఇంటికి వస్తున్నప్పుడు తండ్రి ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ పోయి వాడు మెడ మీద పడి వాడిని ముద్దు పెట్టుకొని వాడిని హత్తుకొని తన ఇంట చేర్చుకున్నాడు. చూసారా తండ్రి ప్రేమ ఎంత గొప్పదో? నిజంగా అలాంటి తండ్రిగా నువ్వు ఉన్నావా? బిడ్డను ప్రేమించే తండ్రిగా శిక్షించాలి, తప్పులేదు, గద్దించాలి, తప్పులేదు, కానీ అలాంటి పరిస్థితుల్లోనే బిడ్డను ప్రేమించాలి. వాక్యము సెలవిస్తా ఉంది. అది లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనము లేఖన భాగాల్లో మనం వారు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తుకొని పోయి వారి మెడ మీద పడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి అది! నిజంగా తండ్రి ప్రేమ. నీ బిడ్డను ప్రేమించేవాడుగా ఉంటే, నీ బిడ్డ నువ్వు కనికరం చూపేవాడుగా ఉంటే నిన్ను మంచి తండ్రిగా నీ బిడ్డలు గుర్తిస్తారు. ఆదికాండము 31వ అధ్యాయము 28వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆదికాండము 31వ అధ్యాయము 28వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకోనీయక. చూస్తారండి, యాకోబుని అడుగుతున్నాడు పాప. ఎందుకంటే అందులో తన కుమార్తెలను అతడు చెప్పకుండా తన భార్యను వెంట పెట్టుకొని తన దేశము బయలుదేరి వెళ్ళిపోయాడు, తన మామకు తెలిస్తే పంపించమని. అయితే అందులో అతడు తన బిడ్డలను వెతకాలని, తన బిడ్డలను చూడాలని ఆశతో పరిగెత్తుకొని వచ్చేది. అదిగో అతనితో వారిని ముద్దు పెట్టుకున్న తర్వాత అతడు వారితో మాట్లాడుతున్న మాట నిజంగా ఆ తండ్రి ఆ కుమార్తెల ఎంత ప్రేమ అండి, ఆ బిడ్డల ఎంత ప్రేమ ఉంది. నిజంగా యోసేపు కూడా అదిగో అమ్మబడినప్పుడు ఇంటికి వచ్చి అన్నలు తన తండ్రితో నాయన నీ కుమారుడు చనిపోయాడు అని చెప్పినప్పుడు యాకోబు అక్కడ మనం బైబిల్లో జ్ఞాపకం చేసుకుంటే అతడు ఆ బిడ్డ కోసము ఏడ్చాడు, అంగలార్చాడు. అది మనము ఆదికాండం 37, 35లో మనం చూస్తా ఉన్నాం. అది తండ్రి
బిడ్డల విషయంలో ఎంత ప్రేమ కలిగి ఉన్నారో, ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నారో అనేది అక్కడ మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ తండ్రుల ఆదివారం రోజు లేదా ఫాదర్స్ డే రోజు నువ్వు ఒక మంచి తండ్రిగా ఉండాలంటే, నువ్వు మంచి తండ్రి అనిపించుకోవాలంటే నీ బిడ్డలు నీవు ప్రేమించాలి. ఈ యొక్క ఉదయ కాలమున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న ప్రతి తండ్రి కూడా ఆలోచన చేయాలి. నీ కుమారులు నిన్ను పొగడాలన్నా, నీ కుమారులు నిన్ను గౌరవించాలన్నా, నీ కుమారులు నిన్ను ప్రేమించాలన్నా, నువ్వు ఒక మంచి తండ్రిగా ఉన్నావన్నా, ఈ లోకంలో ఇక్కడ చేయవలసిన విషయాలు ఇవే. మంచి తండ్రి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాడు. మంచి తండ్రి తన బిడ్డల కొరకు అదిగో మంచి ఈవులను సిద్ధపరుస్తాడు. మంచి తండ్రి తన బిడ్డలను మంచి మార్గంలో నడిపిస్తాడు. మంచి తండ్రి తన బిడ్డలను ప్రేమించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క ఉదయ కాలంలో తండ్రి అనేటువంటి వారు అనేటువంటి వారు అందరూ కూడా ఇలాంటి లక్షణాలు, ఇలాంటి గుణాలు, ఇలాంటి జీవితము ఎవరైతే కలిగి ఉంటారో వారు ఈ లోకంలో వారి బిడ్డలు ఎక్కడైనా మా తండ్రి మంచివాడండి, మా తండ్రి గొప్పవాడండి, నిజంగా మిమ్మల్ని గురించి గొప్పగా అనేకులు ఎదుట సాక్షులుగా చెప్పడానికి, అనేకులు ఎదుట మిమ్మల్ని గురించి ఉన్నతంగా చెప్పడానికి అవకాశం ఉంది. అలాంటి తండ్రులుగా ప్రతి వారు సిద్ధపడాలని, ఉండాలని ఈ సమయంలో తెలియచేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాము. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీ పాదములకు వందనాలు, మహోన్నతుడా నీ పాదములకు వందనాలు. ఈ యొక్క తండ్రుల రోజు, ఈ యొక్క ఉదయ కాలమున నీ బిడ్డలకు ఈ మీడియా ద్వారా నీ వాక్యాన్ని అందించే భాగ్యములు మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ లోకంలో తండ్రి లేకపోతే సృష్టి లేదు, తండ్రి లేకపోతే జీవితాలు లేవు. కాబట్టి తండ్రి ఎన్నో బాధలు, బరువులు మోసి శ్రమపడి సమతూర్చి బిడ్డలను గొప్పవారిగా చేస్తున్నారు, బిడ్డలను అదిగో పోషిస్తున్నారు, బిడ్డలను ప్రయోజకులుగా చేస్తున్నారు. అలాంటి తండ్రులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రులు కూడా బిడ్డలకు తగినట్లుగా, మీరు తగినట్లుగా ఉండటానికి సహాయము దయచేయండి. మరి ముఖ్యముగా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, పరిపాలిస్తున్న రాజులను, రాజకీయ నాయకులను, అయా ప్రధానులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు స్తోత్రాలు అయా. ఎక్కడ ఎలాంటి విపత్తులు కలగకుండా, ఎక్కడ ఎలాంటి నష్టాలు, కష్టాలు కలగకుండా అయా అనాథలుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకోండి, రోగగ్రస్తులను జ్ఞాపకం చేసుకోండి. మీకు స్తోత్రాలు. ఈ వాక్యము వింటున్న ప్రతి వారిని కూడా నీ కృపలో భద్రపరచమని మీకు మహిమను ఆరోపిస్తూ యేసు పేరుతో అడుగుతున్నాము మా తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు ఈ వాక్యమైన బిడ్డలకు, ఈ లోకములో తండ్రులుగా ఉన్న వారందరికీ, వారి బిడ్డలకు, వారి కుటుంబాలకు, ఆయన నమ్మిన ప్రతి వారికి ఆయన దీవెనలు సదా తోడై నడిపించి కాపాడును గాక. ఆమేన్.